ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఇదైతే కడపలో జరిగిందనమాట. ఈ రోజు కడపలో అయితే పోలీసులు ప్రజల మీద లాఠీ చార్జ్ చేశారు. ఇది ఎందుకు చేశారో క్లియర్ గా చెప్తాను చూడండి. కడపలో అస్లాంపేట సర్కిల్ ఉందన్నమాట. ఈ సర్కిల్ కి టిప్ సుల్తాన్ పేరు పెట్టాలని, టిప్ సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీ అయితే గవర్నమెంట్ కి అయితే ప్రపోజ్ చేసింది అనమాట. మనకు తెలుసు కదా, రేపు వచ్చేసి హనుమాన్ జయంతి. అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, హనుమాన్ విగ్రహం కూడా ఉంది. సో హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడైతే పెద్ద పెద్ద బ్యానర్స్ అయితే కట్టారు. దాంట్లో ఆ లొకేషన్ ని హనుమాన్ జంక్షన్ అండ్ హనుమాన్ సర్కిల్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇదైతే అక్కడుండే లోకల్స్ కి అయితే నచ్చలేదు. సో వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ లో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ తో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అది ఇంకొంచెం మితిమీరి ఒకరి మీద ఒకరు, అంటే ఒక సైడు హనుమాన్ భక్తులు, ఇంకో సైడు ముస్లిమ్స్ అయితే ఒకరి మీద ఒకరు రాళ్లతో విచక్షణ రహితంగా అయితే దాడులు చేసుకున్నారు. ఈ దాడులు అయితే అక్కడే లోకల్ గా ఉన్న సిఐ మీద మరియు ఇద్దరు కానిస్టేబుల్స్ మీద కూడా రాళ్ళు పడి వాళ్ళైతే హాస్పిటల్ పాలయ్యారనమాట. దీని తర్వాత పెద్ద ఎత్తులో అయితే అక్కడికి పోలీసులు మోహరించి ఈ విషయాన్ని అయితే సద్దుమరించారు. రెండు కమ్యూనిటీలోని పెద్దలతో మాట్లాడుతున్నారు. ఎవరు రాజీ పడట్లేదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దేశంలో మనందరం కలిసి గట్టుగా బతుకుతున్నాం. ఇటువంటి చిన్న చిన్న వాటికే కమ్యూనల్ వైలెన్స్ చేసుకొని ఇప్పుడు ఈ విషయం బయటికి పోతే ఏమవుతుంది, ఇక్కడ రెండు కమ్యూనిటీస్ కొట్టుకున్నాయనే వస్తుంది అనమాట. మనం ఎంత బాగా బతికినా కానీ. సో ఇటువంటి చిన్న విషయాల్లో మనం ఎవరో ఒకరు సర్దుకోపోయేటట్టు చేసుకోవాలన్నమాట. ఇదనమాట ఈరోజు జరిగింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ సర్కిల్ కి టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు పెడితే మంచిదా, లేకపోతే హనుమాన్ జంక్షన్ ఆర్ హనుమాన్ సర్కిల్ అని పేరు పెడితే మంచిదా? ఈ రెండు కాదు, కొంతమంది ఏం ప్రపోజ్ చేస్తున్నారో తెలుసా, అబ్దుల్ కలాం సర్కిల్ అని పెట్టండి ఇంకా మంచిది. అబ్దుల్ కలాం అయితే హిందువులకి ముస్లింకి ఇద్దరు ఇష్టం అని చెప్తున్నారు. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. జై హింద్.